ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యముగా ఎవరైతే ఆసక్తితో ఉన్నారో, ఎవరైతే ఆసక్తిగా ఆశతో వచ్చారో, దేవుడు ప్రతి ఒక్కరిని తృప్తిపరచునుగాక. హల్లెలూయా. సరే, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ గ్రంథాన్ని తీయండి. కొంతమంది బైబిల్ పక్కకు పెట్టి సెల్ ఫోన్లు వాడుతున్నారు. బైబిల్ నీ దగ్గర లేనప్పుడు సెల్ ఫోన్ వాడవచ్చు. బైబిల్ ఉంటే ఖచ్చితంగా బైబిల్ తెరిచి హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరందరూ శ్రద్ధగా వినండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. మరొకసారి చదువుతున్నాను, అందరూ గమనించండి, చూడండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఈ చదవబడిన ఈ వాక్య భాగం బట్టి దేవుడు కూడి వచ్చిన మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే, ఇక్కడ హబక్కుకు అనేటటువంటి ఒక ప్రవక్త, హబక్కుకు అనే ప్రవక్త దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి ఇక్కడ రాస్తున్నటువంటి మాట. ఏమని రాస్తున్నారయ్యా అంటే, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా. యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనతో చెప్తున్నాడు, హబక్కుకు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి, యెహోవాయే నాకు బలము. చెప్దాం, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. ఈరోజు మనం గమనిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలాలు ఉంటాయి. కొందరికి ఏంటి బలం అంటే, వాళ్ళ ఉన్నటువంటి డబ్బు వాళ్ళకి బలం. కొంతమందికి బలం ఏంటయ్యా అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులు వారికి బలం. మరి కొందరికి బలం ఏంటయ్యా అంటే, వారికి పుట్టినటువంటి బిడ్డలను బట్టి వాళ్ళు బలం. అయ్యా నాకు బలం వీళ్ళే, నా కొడుకులే నాకు బలం అని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొందరికి బలం ఏంటయ్యా అంటే, నేను 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాను, అదే నాకు బలం. ఇంకొకరికి నీ బలం ఏంటయ్యా అంటే, ఇదిగో నా బంధువులే నాకు బలం అంటున్నారు. మరి కొంతమందికి ఏంటి నీ బలం అంటే, నా కులమే నాకు బలం. అయితే హబక్కుకు చెప్తున్నాడు, అందరు వినాలి, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు గ్రహించుదురుగాక. ఆమేన్. హబక్కుకు చెప్తున్నాడు, ఎవరికి ఏది బలం ఉన్నా కూడా, నాకైతే ప్రభువగు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా. ఈరోజు ప్రేమనే దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని బలం అనుకుంటున్నావో, నువ్వు దేనిని బలం అనుకుంటున్నావో, ఒకానొక సమయంలో ఆ బలము నిన్ను విడిచిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డబ్బును బట్టి ఇదే నా బలం అనేసి అనుకుంటే, ఈరోజు డబ్బు నీ దగ్గర ఉంటుంది, రేపు వేరే వ్యక్తి దగ్గర ఉంటుంది.
ఒకవేళ నీ అందాన్ని చూసి ఓ నాకు ఇదే నా బలం అనుకుంటే, ఒక్క రోగం వస్తే చాలట ఆ అందం ఎటుపోతుందో. ఒకవేళ నా ఆస్తిపాస్తులే నాకు బలము అనుకొని నువ్వు అనుకుంటే, ప్రేమ దేవులారా, నీ ఆస్తిపాస్తులు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఒకవేళ నీ బంధువులే నాకు బలమని ఒకవేళ మనుషులు అనుకుంటున్నామేమో, అయితే ఒకానొక టైంలో వాళ్ళే రాబందులుగా మారే పరిస్థితులు ఏర్పడతాయట. హల్లెలూయా. అదంతా గమనించినటువంటి హబక్కుకు రాస్తూ ఉన్నాడు, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి? హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు అతిశయించాలంటే, లోకులందరూ కూడా వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని చూసి అతిశయపడతారు. లోకులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని చూసి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి అతిశయపడతారు. అయితే క్రైస్తవుడిగా, విశ్వాసిగా మనం దేన్ని బట్టి అతిశయపడాలి, దేన్ని బట్టి గర్వపడాలంటే, అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నేను అతిశయించవలసినటువంటి కారణం ఏదైనా అది సిలువ యందే తప్ప మరి దేని యందు నేను అతిశయపడకుండుట నాకు దూరమవును గాక అంటాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తును బట్టి నువ్వు అతిశయపడాలి, యేసుక్రీస్తును బట్టి నువ్వు గర్వపడాలి, యేసుక్రీస్తును బట్టి నువ్వు ఉన్నతముగా నువ్వు ఎదగగలిగితే, ఈరోజు ప్రియమైన దేవులారా, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నిలవబెట్టును గాక. ఆమేన్. వాక్యము సెలవిస్తా ఉంది, యెహోవాయే నాకు బలము. అక్కడ పైన వచనాల్లో ఆయన అంటాడు, ఏది ఉన్నా లేకున్నా. అక్కడ చూడండి 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేతిలోని పైరు చేతికి రాకుండాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఏది ఉన్నా లేకుండా నేను యెహోవా యందే ఆనందించెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకయ్యా హబక్కుకు ఎందుకంటున్నావు ఆ మాట? ఎలా చెప్పగలుగుతున్నావు? ఏమి లేకపోతే ఎలాగ నీకు ఆనందం అంటే, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. చెప్దాము చేతులెత్తి? హల్లెలూయా. యెహోవాయే నాకు బలము. ఈరోజు చాలా మంది తమకున్నటువంటి కొడుకులను బట్టి, పిల్లల్ని బట్టి అతిశయపడతారు, గర్వపడతారు, వారే నా బలం అనుకుంటారు. అయితే ఆమెకు తెలియదు, ఆయనకు తెలియదు. ఒకరోజు వాళ్ళే తీసుకెళ్ళి పట్టుబట్టి తీసుకుపోయి అనాథాశ్రయంలో వేస్తారని. హల్లెలూయా. హల్లెలూయా. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవులారా, ఏది నీ బలం అనుకుంటున్నావో ఆ బలము ఒకానొక టైంలో నిన్ను విడిచిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని అదంతా గమనించినటువంటి హబక్కుకు ప్రవక్త చెప్తున్నాడు, నా దేవుడే నాకు బలము. హల్లెలూయా. ఆ మాట నువ్వు చెప్పగలవా? ప్రియమైన దేవులారా, ఏమి లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా అని చెప్తున్నాడు. సాళ్ళలో ఏంటది? పశువులు లేకపోయినా, ద్రాక్షరసలు ఫలింపకపోయినా, ఏది లేకపోయినా అదంతా లీసు చెప్పి అంటాడు, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఈరోజు ప్రియ యవనస్తుడా, ఒకవేళ నీ యవన బలాన్ని బట్టి ఒకవేళ నువ్వు అతిశయపడుతున్నావేమో జాగ్రత్త. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకున్నటువంటి అందాన్ని బట్టి, ఒకవేళ నీకున్నటువంటి ఆ యొక్క డబ్బును బట్టి ఒకవేళ నువ్వు అతిశయపడుతున్నావేమో, అదే ఒకవేళ నీకు బలం అనుకుంటున్నావేమో, జాగ్రత్త. అదంతా కూడా నిన్ను ఒక రోజు వదిలిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ హబక్కుకు చెప్పినట్లుగా యెహోవాయే నాకు బలము అని నువ్వు దృఢముగా గట్టిగా నువ్వు చెప్పగలిగినట్లయితే,
నీకు ఏది ఉన్నా లేకున్నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములలో నడుము చేయును గాక. నీ కాళ్ళను నా దేవుడు లేడి కాళ్ళ వలె చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, కొంతమంది వారికి ఉన్నటువంటి కులాన్ని బట్టి అతిశయపడతారు. ప్రియమైన దేవులారా, నీ కులాన్ని నువ్వు గౌరవించు, కానీ దాన్ని బట్టి ఇతరులను నువ్వు చిన్న చూపు చూసి నువ్వు మాట్లాడితే ప్రియమైన దేవులారా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు విశ్వాసివి, లోకులు మాట్లాడుతున్నట్లుగా నువ్వు మాట్లాడకూడదు, అది నీకు దూరమవునుగాక. ప్రియమైన దేవులారా, ఆది మానవుడను దేవుడు సృష్టించినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడు. హల్లెలూయా. చెప్పండి, ఎలా సృష్టించాడు? కులాల వారిగా దేవుడు సృష్టించలేదు. ఆది మానవుడను దేవుడు సృష్టించినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు సృష్టించాడు. ఈరోజు ప్రియమైన దేవులారా, నీ కులాన్ని బట్టి నువ్వు గర్వపడి ఇతరులను నువ్వు కించపరిస్తే ఎవరిని కించపరిచినట్లు తెలుసా? ప్రియమైన దేవులారా, దేవుణ్ణి కించపరిచినట్లు. ఎందుకంటే ఈ కులములో ఆ కులములో పుట్టాలని ఎవరు కోరుకోరు, ఎవరు కోరుకొని ఆ కులములో పుట్టరు. ఎవరు వాళ్ళకి అనుగ్రహించేది అంటే దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. నువ్వెవరు చిన్న చూపు చూడడానికి? ప్రియమైన దేవులారా, వాక్యం సెలవిస్తా ఉంది, నీవు గనక కులాన్ని బట్టి ఇతరులను గాయపరిస్తే, నీవు గనక కులాలను బట్టి నీవు గనక అతిశయపడితే, ఇతరులకు ఇబ్బందికరంగా మనము ఉంటే అది ఎవరికో తెలుసా? వాళ్ళకు కాదు, ఆయనను సృష్టించిన సృష్టికర్తను మనం ఎగతాళి చేసినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సృష్టించారు? దేవుడు. తల్లి గర్భములో పిండమునై ఉండగానే దేవుడు సృష్టించాడు. అంటే నువ్వు అవమానపరుస్తున్నది, నువ్వు కించపరుస్తున్నది ఎవరినంటే అతనిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి. హల్లెలూయా. లోకస్తులకు ఇది తెలియదు, వాళ్ళు మాట్లాడతారు, కానీ నీకు తెలుసు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు విశ్వాసివి, నువ్వు క్రైస్తవుడువు. దేవుని ఉద్దేశాలు నీకు తెలుసు, దేవుని ప్రేమ నీకు తెలుసు, ఆయనకు ఇచ్చిన కట్టడలు ఆజ్ఞలు అన్ని నీకు తెలుసు. ప్రియమైన దేవులారా, సంఘములోకి కుల ప్రస్తావన వస్తేరట కొరుకుడు పుండు ఏ విధంగా అయితే ప్రాకుతుందో ఆ విధంగా సంఘమంతా కూడా పాడైపోతుందట. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మనం ఏది ఉన్నా కూడా మందిరము అవతలోనే. మందిరంలోనికి వచ్చినాక వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా. హల్లెలూయా. మనమందరం ఎవరమయ్యా అంటే ఒకే రక్తము చేత కడగబడినాము, ఒకే రక్తాన్ని త్రాగుతున్నాము, ఒకే రొట్టెను తింటున్నాము. ప్రియమైన దేవులారా, సంఘంలోనికి వచ్చిన తర్వాత మనలో ఎలాంటి భేదాలు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు అనేవాడు, కులం అంట కూడి పెట్టదట, మతము మంచినీళ్ళు ఇవ్వదు, కులము కూడి పెట్టదు. అందుకని రాజబాబాయ్ గారు కూడా పాట రాశారు, ఏమని? అగో ఎవరో పాడుతున్నారు. దివ్య, మంచిగా అందిస్తున్నావు అమ్మా, నువ్వు ఉండాలి. పాడమ్మా ఒకసారి, అందరూ పాడదాం. ఏం పాట? అది కాదు, పాడదాం అందరం. దైవజనులు గ్రహించాడు ఈ పాట, ఈ మాట. రాజబాబాయ్ గారు ఎంత అభిషక్తుడో ఆయన గమనించాడు, ఆయన పడాడు. ఆ పాటలన్నీ కూడా అంతటికి తేలిన ఫలితార్థం ఏంటంటే ఇంకో ఇది, కులము కులము అన్నావా కూడు లేక చచ్చావా. ఎలా చచ్చాడట? ఏమన్నాడట? చెప్పాలి. అయ్యో, కొంతమంది చెప్పలేకపోతున్నారు. విషా చెప్తున్నావా? ఏమో సీరియస్గా చెప్తున్నా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పాడదామా ఒకసారి అందరం కలిసి? కులం కులము అన్నావా. అయ్యో, ఇంతమంది ఉన్నారు, సౌండే రావట్లే బయటికి. మరొకసారి పాడదామా?
నేను రాసిన పాట కదండి అది, నన్ను సీరియస్ చూడమాకండి. హల్లెలూయా. పాడదామా? పాడదాం. కులము కులము నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు. త్రాగుబోతువైనోడా, చీట్ల పేగలాడినోడా, చల్లకుండ పోయినోడా, కులము కులము అన్నావా, కులము 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 కులము. హల్లెలూయా. సాతానుగాడు ఎంత మేధావో, వాడు సంఘములోనికి కూడా కులాన్ని తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. బయట మనం చూస్తున్నాం, వార్తలలో చూస్తున్నాం కుల వ్యవస్థ. ప్రియమైన దేవుళ్ళారా, ఈ కులంపై ఆ కులము, ఆ కులంపై ఈ కులము పోట్లాడుకుంటూ ఉన్నారు. మనందరికీ తెలుసు, అందరూ చదువుకున్నవారు, అందరూ వార్తలు చూసేవారే. ప్రియమైన దేవుళ్ళారా, వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో నువ్వు దేన్ని బట్టి గర్వపడకూడదు, నీ బలము ఏదిగా ఉండకూడదు. ఏంటి నీ బలము? ఏంటి నీ బలము? ఏంటి నీ బలం అంటే, నా దేవుడే నాకు బలము. హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి? హల్లెలూయా. నా దేవుడే నాకు బలము, యెహోవాయే నాకు బలము. ఈరోజు ప్రేమ దేవుడారా, దేవుడే నీకు బలమైతే నీకు కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి? దేవుడే మనకు బలమైతే మనకు వచ్చేటటువంటి దీవెనలు ఏంటి? ఒకసారి మనం చూద్దాము. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం అందరం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహోవా నా బలమా. హల్లెలూయా. దావీదు భక్తుడు, దేవుడు దావీదును ఎన్నిక లేనటువంటి వాడిని, అందరు నా వైపు చూడాలి, ఎన్నిక లేనటువంటి వాడిని అన్నదమ్ముళ్ళు లెక్క చేయలేదు, తండ్రి లెక్క చేయలేదు, 4 గొర్రెలు కొనిపించి అడిగి వెళ్ళి కాచుకొని రమ్మని చెప్పాడు. ప్రేమ దేవుళ్ళరా, అయితే అయినా కూడా దావీదు యెహోవాను దేవుడిని తనకు బలముగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఇక చూడండి ఎంత మంచి మాట రాయబడి ఉందో, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రేమైన దేవుళ్ళారా, ఈ యెహోవాను దేవుణ్ణి తన బలముగా చేసుకున్నందుకు, ఎందుకయ్యా దావీదు ఏమి తక్కువ ఉంది నీకు? సింహాసనములో ఉంది, నువ్వు రాజువి. మనోళ్ళు అంటారు, రాజుగా తలుచుకుంటే దెబ్బలకు కొదువా అంటారు. ప్రేమైన దేవుళ్ళారా, నువ్వు ఏమైనా చేయవచ్చయ్యా, ఇంత బలం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది. ఆయన ఒక అంతస్తు కాదు, 2 అంతస్తులు కాదు ఆయన కట్టుకుంది, ఒక పురాన్నే కట్టుకున్నాడట దావీదు. అమ్మా అందరు వినాలి, ఏం కట్టుకున్నాడు? ఒక పురాన్నే కట్టుకొని ఆ పురము పేరు ఏమని పెట్టాడంటే దావీదు పురము. హల్లెలూయా. ఆ దావీదు పట్టణములోనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు జన్మించాడు. హల్లెలూయా. దావీదు పురం అని ఆ పురానికి పేరు పెట్టాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా బలమా అంటున్నాడు. మరొక మాట, కొందరేమో రథాలను చూసి గర్వపడతారు, అతిశయపడతారు, కొందరేమో గుర్రాలను మధ్య అతిశయపడతారు. నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదును. ఆమేన్. చెప్దాం చేతులెత్తి, హల్లెలూయా. దావీదు చెప్తూ ఉన్నాడు, ఎంత ఉన్నా నాకు నేను ఏ స్థితిలోకి వెళ్ళినా అతిశయపడాల్సినటువంటి కారణము వస్తే యెహోవాను బట్టే నేను అతిశయపడతాను. ఆమేన్. ఈ మాటలు వింటున్నా ప్రియమైన దేవుళ్ళారా, మన స్థితి ఏంటి?
ఈరోజు మన బలం ఏంటి, మనం బలము ఏమని మనం విర్రవీగుతూ ఉన్నాము? ప్రేమ దేవుళ్ళరా, అదే అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఏంటో తెలుసా, నేను అతిశయపడాలనుకుంటే దేవుని యందే నేను అతిశయపడతాను. హల్లెలూయా. ఎందుకంటే అతను చాలా గొప్పవాడు, గమలీయేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, గొప్పవాడు. అయినా కూడా తన గొప్పలన్నీ పక్కకు పెట్టి నేను ఏదైనా చెప్పుకోదగ్గది ఉన్నదంటే నా దేవుని యందే. హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుళ్ళారా, దావీదు కూడా చెప్తూ ఉన్నాడు, యెహోవాయే నాకు బలము. దేవుణ్ణి ఆయన బలము చేసుకున్నప్పుడు జరిగినటువంటి కార్యాలు ఎన్నో, అనుభవించినటువంటి కార్యాలు ఎన్నో. ఈరోజు ప్రియమైన దేవుళ్ళారా, నీవు కూడా దావీదు వలె చెప్పగలిగితే, యెహోవా నా బలమా అని దేవుని నీ బలముగా నువ్వు చేసుకున్నప్పుడు, ప్రియమైన దేవుళ్ళారా, దావీదు వలె అన్ని విషయాలలో నీవు దీవించబడుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వించాడయ్యా అంటే, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఎన్నిక లేనటువంటి వాడిని, ఎవరు లెక్క చేయనటువంటి వాడిని, దావీదును దేవుడు జుట్టు పట్టి తీసుకొచ్చి ఆ సింహాసనం మీద ఎక్కించాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే, నా దేవుడు నాకు బలము. ఆమేన్. చెప్దాం హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి, ఈరోజు ప్రియ యవనస్తుడా, ప్రియమైన తల్లి, ఈరోజు నీ బలం ఏమైంది? లోక సంబంధముగా నీ బలము గురించి నువ్వు అతిశయపడుతున్నావా? జాగ్రత్త. దావీదు అంటున్నాడు, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. యెహోవాయే నాకు బలము. యెహోవాయే బలమై ఉండగా ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీనటువంటి గోలియాతు వస్తున్నాడు. ప్రేమ దేవుళ్ళారా, ఆ ఎత్తరి 6 మూడల జానడు, ఎంతో బలము కలిగినటువంటి వాడు, తిరస్కరిస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను తిడుతున్నాడు, దూషిస్తూ ఉన్నాడు. అందరూ ఇశ్రాయేలు రాజు సౌలుతో సహా అందరూ భయపడిపోతూ ఉన్నారు, అందరూ భయపడుతున్నారు. అమ్మో, వాడిని చూస్తే చిన్నప్పటి నుండి యుద్ధము నేర్చుకున్నటువంటి వాడు, అతనికి ఎవరు పోట్లే, రాజుగారు పోట్లేదు, సైన్యం అందరూ కూడా వెనక్కి తగ్గి ఉన్నారు. ప్రియమైన దేవుళ్ళారా, అయితే ఈ దావీదు ముందుకు వెళ్ళి రాజుగారితో చెప్తున్నాడు, అయ్యా నేను యుద్ధం చేస్తాను. అరే, ఆయన అంటున్నాడు, సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడివి, నువ్వు అతన్ని ఎదుర్కోలేవు, అతను బాల్యము నుండి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, అతకున్నటువంటి అవన్నీ చూడు, ఆ యొక్క ఆయుధాలు చూడు అంటే చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని సమాజాన్ని, దేవుని సంఘాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు, నేను వెళ్తానని రోషముగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఎలా వెళ్తావంటే చెప్తున్నాడు, ఏమని తెలుసా, ఇదిగో నేను నా తండ్రి ఇంట నేను గొర్రెలను కాచుకుంటూ ఉంటే, నా గొర్రెల మందలోనికి సింహము ఎలుగుబంటి వచ్చి నా గొర్రె మందలలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతూ ఉంటే నేను ఆ సింహపు నోటి నుండి, ఆ యొక్క ఎలుగుబంటి నోటి నుండి నా గొర్రె పిల్లను నేను రక్షించాను. అది నా మీదికి వస్తే, సింహము నా మీదికి వస్తే నేనేం చేశాను తెలుసా, ఆ సింహము యొక్క 2 దవడలు పట్టుకొని పైది కిందికి చీల్చివేశానని చెప్పాడు. హల్లెలూయా. అందరు గమనించండి, హల్లెలూయా. ఈరోజు ప్రేమ దేవుళ్ళారా, ఎందుకు సింహాన్ని చీల్చగలిగేంత బలము ఎక్కడంటే, ఆయన అంటున్నాడు, ఆయన బలము కాదు, దేవుని బలం. దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు అనట్లేదు, యెహోవాయే నా బలం అని చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఈరోజు ప్రేమైన దేవుళ్ళారా, అదే దేవుడు నీకు బలమైతే, సింహం అంటే ఎవరో తెలుసా, సాతాను.
హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి. సింహం అంటే ఎవరు? సాతాను. వాక్యం సెలవిస్తూ ఉంది, మీ విరోధి అయిన అపవాది. ఎవరట? మన చుట్టం కాదు. హల్లెలూయా. చెప్పాలి, ఎవరమ్మా? అయ్యో, మీకు ఎలా ఉందో కానీ నాకు ఈ 2 లైట్లకు చెమటలు గారిపోతున్నాయి. చెప్పండి, ఏమంటారు? మీ విరోధి అయినా. ఎవరు? నా విరోధా? నీకు కాదా? మరి చెప్పండి. మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరు దొరుకుతారా అని వాడు గర్జించు సింహము వలె చూస్తున్నాడు. ఈరోజు ప్రేమైన దేవులారా, యెహోవా నీకు బలమైతే దావీదు వలె ఆ యొక్క అపవాదిని నువ్వు జయించగలవు. ఆమేన్. అపవాది కోరల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు. దేవుని నీకు బలము చేసుకోకుండా ఇంకా ఏదో నా బలం ఏదో అనుకో, ఈ లోక సంబంధముగా నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడట వాడు? అక్కడే ఉంది వాక్యం కూడా. ఏం చేస్తాడట? మింగేస్తాడట. చెప్పాలి అమ్మా, ఏం చేస్తాడు? మింగేస్తాడు. ఎందుకు? వాడు నా వాళ్ళు, వాడికి పండ్లు లేవు. హల్లెలూయా. సాతాను గాడికి పండ్లు లేవు, వాడు బోసేడు, పండ్లు లేవు. ప్రియమైన దేవులారా, ఎందుకయ్యా అంటే కలువరి సిలువలో మన యేసయ్య సాతాను గాడి తలను చితగద్రొక్కాడు. హల్లెలూయా. తలను చితగద్రొక్కినప్పుడు వాడి పళ్ళన్నీ ఊడిపోయాయి. వాడికి పళ్ళు లేవు, డైరెక్ట్గా మింగేస్తాడు. హల్లెలూయా. అందుకనే జాగ్రత్త. సాతాను గాడు సంచరిస్తున్నాడు ఈ అంత్య దినాలు. వాక్యం సెలవిస్తా ఉంది, పిలువబడిన వారు అనేకులు. పురుషులారా వినండి, యవనస్తులారా వినండి, స్త్రీలారా వినండి, పిలువబడిన వారు అనేకులు. వాక్యం సెలవిస్తోంది, భూదిగంతముల నివాసులారా నా యొద్దకు రండి అని అందరికీ ఉంది పిలుపు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అపవాది ఆ ఏర్పరచబడే వారిని సహితము మోసపరిచే రోజులలో మనం బ్రతుకుతున్నాము. హల్లెలూయా. అందుకనే ఆ అపవాది సాతాను కోరల నుండి నువ్వు విడిపించబడాలంటే ఒకటే, యెహోవాయే నీకు బలము కావాలి. ఆమేన్. చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వలె నువ్వు చెప్పగలగాలి, యెహోవాయే నా బలము. అప్పుడు దావీదు సింహాన్ని చీల్చినట్లుగా చీల్చేస్తావు నువ్వు అపవాదిని. హల్లెలూయా. అట్లా కాకుండా నా డబ్బే నాకు బలం, నా పిల్లలే నాకు బలం, నా ఆస్తిపాస్తులే నాకు బలం, నా కులమే నాకు బలం అనుకున్నావు. సాతాను గాడికి అవన్నీ తెలుసు. హల్లెలూయా. ఆ దైవన్నీ తెలుసు. వాడు నిన్ను మింగేస్తాడు. అందుకనే భయంకరమైన పరిస్థితులు, దేవుని రాకడా సూచనలు కనబడుతూ ఉన్నాయి. చదువువాడు, వినేవారు గ్రహించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. యుద్ధము మీదకి యుద్ధము, దేశము మీదకి దేశము యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కరువులు సంభవిస్తున్నాయి, భూకంపాలు సంభవిస్తున్నాయి. ఒక్క ఇంటి వారే ఒకరికి ఒకరు విరోధులుగా మార్చబడేటటువంటి పరిస్థితులు, ప్రేమలు చల్లారిపోయేటటువంటి రోజులు. ప్రేమ దేవులారా, ఒక కులాన్ని బట్టి ఇంకొక కులానిపై దాడులు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు చదివేవాడివైతే, నువ్వు వాక్యము వినే వ్యక్తివైతే, నువ్వు స్థిరముగా ధైర్యముగా దేవుని కొరకు నిలబడగలవు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము సెలవిస్తా ఉంది, దావీదు ఆ సింహపు నోట నుండి విడిపించాడట, ఎలుగుబంటి నోట నుంచి విడిపించాడట. ఏంటి ఎలుగుబంటి అంటే? లోకము. చెప్పాలి, ఏంటండి? చెప్పాలి, లోకము. యోహాను పత్రికలో, యోహాను రాసిన పత్రికలో రాయబడి ఉంటది, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎందుకంటే
మీరు లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు. ఈరోజు ప్రేమ దేవులారా, ఏంటి లోకాన్ని ప్రేమించడం అంటే అక్కడ అక్కడ కిందనే రాయబడి ఉన్న మాట ఏంటంటే, లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఈరోజు ప్రేమ దేవులారా, ఆ మూడింటిని నువ్వు జయించాలంటే దేవుడే నీకు బలము. సాతాను గాడు ప్రేరేపిస్తాడు, నువ్వు ఏది చూస్తావో నేత్రాశ పెడతాడు. అవ్వమ్మ జయించలేకపోయిందండి. అమ్మ జయించిందా లేదా? చెప్పట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వమ్మ చూస్తేనంట ఆ పండు ఏ విధంగా ఉంది? అయ్యో, ఎవరికి తెలియదట్టుంది, చెప్పట్లేదు. చూచుటకు రమ్యముగా ఉంది. అరే అబ్బ, చూడగానే వెంటనే కోసి తిని అసలు తృప్తి పడాలని అనిపించేంతగా ఆకర్షించింది. ప్రియమైన దేవులారా, ఈరోజు లోకము కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది నేత్రాశ ద్వారా. సాతానుగా చెప్తున్నాడు, నువ్వు చూసినంత చెయ్యి అంటున్నాడు. యవనస్తులు ప్రమాదములో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. నేత్రాశ, శరీరాశ, శరీరము కావాలనుకున్నదంతా కూడా, శరీరం ఏమి కోరుకుంటుందో అది. జీవపు డంబము, డంబాలు పలుకుతారు. వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు వారు హెచ్చించినటువంటి ఆ హెచ్చింపుని బట్టి డంబాలు పలుకుతారు. జాగ్రత్త, ప్రమాదములో పొంచి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చూడండి, ఆ యొక్క సింహము నోట నుండి, ఎలుగు వంటి నోట నుండి ఆ యొక్క గొర్రె పిల్లను రక్షించుకున్నాడు. ఎందుకయ్యా అంటే, యెహోవాయే నా బలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు కూడా నీకున్నవన్నీ కూడా పక్కకు పెట్టి దేవుడే నీకు బలమైతే, యెహోవాయే నా బలం అని దావీదు వలె నువ్వు చెప్పినట్లయితే, ఇదిగో అపవాది అయిన సాతాను మీద, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దాని మీద దేవుడు నీకు గొప్ప జయమును దయచేయునుగాక. ఆమేన్. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, సింహము ఎలుగు వంటి మందలో ఉన్న ఒక గొర్రె పిల్ల మీదనే పడ్డదట దాని చూపు. దేని మీద అమ్మా చెప్పాలి? దేని మీద? ఒక గొర్రె పిల్ల మీదనే పడ్డదట. దాని చూపు అంతా కూడా ఒక గొర్రె పిల్ల మీదనే పడ్డది. ఈరోజు లోకము ఒకవైపు, సాతాను ఒకవైపు, సంఘములో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లనటువంటి ఆయన ప్రజలను, విశ్వాసులను సాతానుగాడు ఎత్తుకుపోవాలని చూస్తూ ఉన్నాడు. ప్రేమ దేవులారా, నీవు గనక దేవుని బలముగా నువ్వు కలిగి ఉంటే, దేవుణ్ణే నీ బలము చేసుకోగలిగితే, ఆ యొక్క సింహపు నోటు నుండి, ఎలుగు వంటి నోటు నుండి నీ తోటి వారిని నువ్వు రక్షించగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంద అనగా సంఘము. ఈ సంఘముపై రెండు రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఒకటి అపవాది దాడి చేస్తున్నాడు, ఇంకొకడు లోకము. లోకము ఆకర్షిస్తుంది, లోకము ఆకర్షిస్తుంది. ప్రేమైన దేవులారా, ఒక విశ్వాసి, ఒక గొర్రె. గొర్రె అంటే ఎవరు చెప్పండి? ఎవరండి చెప్పాలి? హల్లెలూయా. ఎవడో ఒక పిచ్చోడు తిరుగుతా ఉన్నాడు, గొర్రె 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 అంటున్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవులారా, వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన ప్రజలమైన మనం ఎవరమో తెలుసా? ఆయన మనకు కాపరి, మనము ఆయన గొర్రెనము. హల్లెలూయా. ఆయన మన ప్రధాన కాపరి. ఈరోజు ప్రేమైన దేవులారా, ఒకవేళ మనము లోకములో అవమానపరచబడుతున్నామేమో, కానీ ఒకానొక టైంలో దేవుడు నిశ్చయముగా ఎవరు ఊహించిన విధముగా సంఘానికి, విశ్వాసులకు దేవుడు గొప్ప ఆధిక్యతను దయచేయబోతున్నాడు. కారణం ఏంటంటే, మనమందరము కూడా యెహోవాయే నా బలమని ఆయనను మనం బలముగా చేసుకొని ఉన్నాం. హల్లెలూయా,
నీకు ఎంత బలమున్నా, నీకు ఎంత ఏదున్నా ప్రియమైన దేవుళ్ళారా, యెహోవా నీకు బలముగా లేకపోతే నువ్వు ఏది ఉన్నా అదంతా కూడా సున్నా. ఆమేన్. మైకేల్ జాక్సన్ అనేటటువంటి వ్యక్తి అట 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడట. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే పక్కన వైద్యులు ఉండేవారు, డాక్టర్స్ ఉండేవారట. ఏది తినాలన్నా కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా అన్ని సకాలంలో పెట్టుకున్నాడు. కానీ ప్రియమైన దేవుళ్ళారా, ఆయన ఏమనుకున్నాడంటే 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. ఓ బలవంతుడు, ఓ శూరుడు, ప్రియమైన దేవుళ్ళారా, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు తెలుసా? 50 సంవత్సరాలకే చనిపోయాడు. హల్లెలూయా. తన బలము తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రియమైన దేవుళ్ళారా, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మనం ఎవరిని బలం అనుకుంటున్నామో, మన దేవుడు మనకు బలమైతే దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. శత్రువు అయినటువంటి గోలియాతు వస్తున్నాడు, ఒడిశలతో ఒక్క దెబ్బ కొట్టాడండి. ప్రియమైన దేవుళ్ళారా, అంత బలశూరుడైనటువంటి ఆ గోలియాతు బొక్కబోర్లబడి చనిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ దావీదు వల్ల కాదు, కానీ దావీదు చేసుకున్న బలము వలన దేవుడు నాకు బలము అని చెప్పాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఏది బలముగా ఉంది? ఏది బలముగా ఉంది? దావీదు సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు. అంత బలం ఎక్కడదయ్యా దావీదు అంటే? యెహోవా నాకు బలం ఇచ్చాడు. అది కాదు, ఆ విధంగా కూడా చెప్పట్లే ఆయన, యెహోవాయే నాకు బలము అంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఒక పాట రాస్తున్నాడు దావీదు గారు అది గమనించి ఒక పాట రాస్తున్నాడు. ఏమైనా తెలుసా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నరకపు పాశముల, నా శత్రువులు నరకపు నరదవాలి వ్యదలగనను ఎడబాయని దేవా యెహోవా. హల్లెలూయా. దావీదు గారు ఎంత మంచి పాట రాస్తున్నాడండి. విన్నట? యెహోవా నా బలమా. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. యెహోవా నా బలమా. హల్లెలూయా. అదే మాట ఈరోజు నువ్వు చెప్పగలగాలి. ఆమేన్. హల్లెలూయా. లోకాన్ని బట్టి కాదు, ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు చెప్పగలగాలి, యెహోవాయే నాకు బలము అని. ఎందుకంటే ఆ బలాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి స్థితులను బట్టి గర్వించిన వారు ఎందరో 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 కాలగర్భములు కలిసిపోయారు. హల్లెలూయా. కాలగర్భములు కలిసిపోయారు. ప్రియమైన దేవుళ్ళారా, ఒకవేళ నీకు ఉన్నటువంటి బలాన్ని బట్టి నువ్వు గర్వపడితే, ఆ మధ్య ఎవరో స్టేటస్లో పెట్టారు, నేను చూసా. ఏంటి ఆ స్టేటస్లో పెట్టినట్టు ఆ మాట అంటే, గర్వం అట తలకెక్కితేనట ఒక్కసారి శ్మశానం వైపు చూడాలట. ఎక్కడ చూడాలండి? అందరు చెప్పాలి. ఎటు చూడాలి? శ్మశానం వైపు చూడాలట. గర్వము తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడాలి. ఎందుకంటే మనకంటే తాతలు అక్కడ పడుకొని ఉన్నారట. హల్లెలూయా. మనకంటే తాతలు అక్కడ పడుకొని ఉన్నారు. ఆ మధ్య ఎక్కడో శ్మశానం, మన విశ్వాసం చనిపోతే
సమాజ్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక బోర్డు రాసి ఉంది. ఏంది తెలుసా? నువ్వు కూడా వస్తావు త్వరలో. ఏమని బోర్డు ఉంది? చెప్పండి ఏమని ఉంది? అమ్మో, అది చూడ అమ్మట భయం అనిపించింది. హల్లెలూయా. ఆ బోర్డు చూసిన వారందరినీ పిలుస్తుంది ఆ శ్మశానం. ఏమని చెప్పాలి? అమ్మో, చెప్పడానికి కొంతమంది భయపడుతున్నారు. హల్లెలూయా. నువ్వు కూడా వస్తావు త్వరలో. హల్లెలూయా. అందుకనే మనం దేనిని బట్టి గర్వపడకూడదు. ప్రియమైన దేవుళ్ళారా, వాక్యము సెలవిస్తుంది. దావీదు గారు అంటున్నాడు, యెహోవాయే నాకు బలము. ఆయనను బలము కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన అంటున్నాడు, నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాను. లేడి తెలుసు కదా, లేడి కాళ్ళు ఏ విధంగా ఉంటాయో దేవుడు ఆ విధంగా నిన్ను చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, ఉన్నతమైన స్థలముల మీద నిన్ను నడుపుతాడట. ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థలముల మీద నిన్ను నడవ చేస్తాడట. హల్లెలూయా. రెండవదిగా, దేవుణ్ణే బలము చేసుకున్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నారు. చాలా ఉన్నాయి కానీ మనకు సమయం అయిపోతా ఉంది. ఎవరు ఆ వ్యక్తి అంటే సంసోను. చెప్పండి, ఎవరండి? సంసోను. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తనని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, శత్రువులపై జయము కలిగింది. ఎంతో బలశూరుడు, ఎంతో బలవంతుడు, శత్రువులను జయిస్తూ ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి ఫిలిస్తీయులను జయిస్తూ ఉన్నాడు. ఆయనంట ఆ యొక్క చుట్టూ, ఆ యొక్క పురం చుట్టూ కట్టినటువంటి ప్రాకారం, పెద్ద పెద్ద గడియలు, ఆ ఎండ మొత్తం ఊడబెరుక్కొనట భుజాన పెట్టుకొని పోతున్నాడట. హల్లెలూయా. మామూలుగా ఇలాంటి తలుపులు కాదండి, పెద్ద పెద్ద గడియలు. ఏంటయ్యా అంటే అతడు దేవుని బలాన్ని కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, నీవు కూడా యెహోవాయే నా బలము అని నువ్వు చెప్పగలిగితే, వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు ఏది కూడా అసాధ్యమైనది లేదు. ఆమేన్, ఆమేన్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుడే నీకు బలము. ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు ఎన్ని ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నా, ప్రియమైన దేవుళ్ళారా, అది నీకు బలము కాకపోవచ్చు. కానీ దావీదు వలె యెహోవాయే నా బలం అని చెప్పగలిగితే దేవుడు నిన్ను దావీదు వలె హెచ్చించును గాక. ఆమేన్, హల్లెలూయా. బాల్యము నుండి సంసోనును దేవుడు బలపరుచుకుంటూ శత్రువులు రాగానే ఆయనపై ఆ బలము పెద్దగానే, ప్రియమైన దేవుళ్ళారా, ఏం జరిగిందో తెలుసా? అతనట బలముగా వచ్చిందట దేవుని ఆత్మ అతని మీదకి. ఎలా వచ్చింది చెప్పండి? బలముగా వచ్చింది. ప్రియమైన దేవుళ్ళారా, ఏ వెక్కిరించబడడు, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఆ బలము ఒకరోజు అతనిని విడిచిపోయింది. ప్రియమైన దేవుళ్ళారా, అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా సంసోనును ఎడబాసనని అతనికి తెలియలేదు. అతని బలము అతనిలో నుండి వెళ్ళిపోయినటువంటి సంగతి తెలియదు. శత్రువులు వస్తున్నారని చెప్పగానే ఎప్పటిలాగే వేజుంపుకుందాము జుట్టు అనుకొని ఆ తల ఇట్లా అనుకోసరికి బోడి అయిపోయాడు. అక్కడ రాయబడిన మాట తెలుసా? యెహోవా అతనిని ఎడబాసెను. అమ్మా చెప్పాలి, ఏం చేశాడు? యెహోవా అతనిని ఎడబాసెను. అతనిలో నుండి బలము పోయింది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు అతనితో ఉన్నంత వరకు అతడు బలవంతుడే. ఎప్పుడైతే యెహోవా అతనిని ఎడబాసాడో తనలో ఉన్నటువంటి బలమంతా పోయింది. శత్రువులు చేదిక్కాడు, కళ్ళు ఊరబెరికాడు, తిరగలి విసిరే బందీగా మార్చాడు. ప్రేమైన దేవుళ్ళారా, ఈరోజు నువ్వు ఏమి బలం అనుకుంటున్నావు? ఏదనుకుంటున్నావు? వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాయే నా బలము. ఇంతవరకు నువ్వు రకరకాలుగా ఏదో నా బలము అని ఒకవేళ నువ్వు అనుకొని అతిశయపడ్డావేమో. ఈరోజు ఈ మాటలు నీకే సహోదరుడా, సహోదరి.
దేవుడు ఈ వాక్యమును బట్టి నిన్ను బలపరుచునుగాక. ఈ వాక్యమును బట్టి మనమందరం కూడా మన దేవుణ్ణి మనము బలముగా ధరించుకుందుముగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి